రామాయణంలో అనేక మంది మహావీరులు, మహానుభావులు ఎందరో ఉన్నప్పటికీ కూడా ఎలాంటి కీర్తిని కోరుకోకుండా త్యాగం చేసినటువంటి ఒక గొప్ప వీర వనిత ఊర్మిళాదేవి. సీతమ్మ వంటి మహానుభావురాలికి సమానంగా త్యాగ గుణములు ఉన్నప్పటికీ ఊర్మిళాదేవిని గురించి చాలామందికి ఇప్పటికీ కూడా పూర్తిగా తెలియదు. రామాయణంలో ఊర్మిళాదేవి చేసినటువంటి త్యాగం, పాతివ్రత్యం, నిగ్రహం నిజంగా అనన్య సామాన్యం. ఊర్మిళాదేవి మిథిల రాజు అయినటువంటి జనక మహారాజు యొక్క రెండవ కుమార్తె. సీతమ్మకు స్వయాన చెల్లెలు. శ్రీరామచంద్రుడు సీతమ్మను వివాహం చేసుకున్నటువంటి శుభముహూర్తంలోనే లక్ష్మణుడు ఊర్మిళాదేవిని వివాహం చేసుకున్నాడు. వివాహమైన తర్వాత కొద్ది కాలం మాత్రమే సుఖంగా దాంపత్య జీవితాన్ని గడిపారు ఊర్మిళ, లక్ష్మణులు. ఆ తర్వాత ఊర్మిళ జీవితంలో త్యాగమే ప్రధాన పాత్ర పోషించింది. శ్రీరాముడు 14 సంవత్సరాల పాటు వనవాసానికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నప్పుడు లక్ష్మణుడు తాను అన్నను విడిచి ఉండలేక అతని సేవకే తన జీవితాన్ని అంకితం చేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయాన్ని చెప్పేందుకు లక్ష్మణుడు విచారంగా ఊర్మిళ దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఎటువంటి అభ్యంతరము చెప్పకుండా మౌనంగా ఆ నిర్ణయాన్ని స్వీకరించింది. నేను కూడా అడవికి వస్తాను అని ఆమె మొండికి వేయలే. తాను వస్తే లక్ష్మణుడికి దృష్టంతా అన్న సేవపైనే కాకుండా తన మీద ఉంటుంది అని గ్రహించింది ఊర్మిళ. తన వల్ల భర్త యొక్క కర్తవ్యానికి ఎటువంటి ఆటంకము కలగకూడదు అని భావించి అయోధ్యలోనే ఉండిపోవాలి అని నిర్ణయించింది. ఇది ఆమె యొక్క గొప్ప ఆత్మ నిగ్రహానికి, త్యాగబుద్ధికి నిదర్శనం. ఇక అద్భుతమైనటువంటి ఘట్టం ఏంటంటే, అడవిలో రాముడు సీతమ్మలను రక్షించేందుకు లక్ష్మణుడు రాత్రింబవళ్ళు మేలుకొని ఉండాలా అని నిర్ణయించుకున్నాడు. అప్పుడు నిద్రాదేవి లక్ష్మణుడి దగ్గరికి వచ్చి నిద్ర లేకుండా మనిషి జీవించలేడు అని చెప్తుంది. అప్పుడే లక్ష్మణుడికి ఒక అద్భుతమైనటువంటి వరాన్ని కోరుతాడు లక్ష్మణుడు. నా నిద్రను నా భార్య అయిన ఊర్మిళకు ప్రసాదించు అని నిద్రాదేవతను ప్రార్థిస్తాడు. ఈ విషయం తెలిసినటువంటి ఊర్మిళ తన భర్త కర్తవ్యానికి సహాయం చేయాలి అనేటువంటి భావంతో సంతోషంగా ఆ వరాన్ని స్వీకరిస్తుంది. అలా ఆమె 14 సంవత్సరాల పాటు నిద్రలోనే గడిపింది. ఒకవైపు లక్ష్మణుడేమో అడవిలో మేల్కొని అన్నకు సేవ చేస్తూ ఉంటే, మరొక వైపు ఊర్మిళాదేవి అయోధ్యలో నిద్రిస్తూ తన భర్తకు శక్తిని, స్థైర్యాన్ని ప్రసాదించింది. ఈ ఘట్టమే ఊర్మిళాదేవి నిద్ర అని ప్రసిద్ధి చెందింది. ఇక రావణుని కుమారుడు ఇంద్రజిత్తుకు ఒక వరం ఉంటుంది. ఏందది? గత 14 సంవత్సరములుగా నిద్రాహారాలు మానినటువంటి వ్యక్తి చేతిలో మాత్రమే నా మరణం సంభవిస్తుంది అని. లక్ష్మణుడు 14 ఏళ్ళు నిద్రపోలే కాబట్టే అతడు ఇంద్రజిత్తుని సంహరించగలిగాడు. కానీ ఆ విజయానికి కారణం లక్ష్మణుడు మాత్రమే కాదు, ఊర్మిళాదేవి తన భర్త యొక్క నిద్రను తానే భరించి ఆ విజయానికి మూల కారణం అయింది. లక్ష్మణుడి విజయం వెనుక ఉన్నటువంటి అదృశ్య శక్తి
ఊర్మిళ యొక్క త్యాగమే. ఇక త్యాగానికి నిలువుటద్దం సీతమ్మ. ఆమె రామునితో కలిసి అడవిలో కష్టాలని అనుభవిస్తూ ఉంది. కానీ ఊర్మిళాదేవి మాత్రం భర్తకు దూరమై ఒంటరితనాన్ని భరించి లోకానికి తెలియకుండా అంతఃపురంలోనే మౌనంగా తన జీవితాన్ని గడిపింది. ఆమె తన త్యాగాన్ని ఎప్పుడూ ప్రదర్శించలేదు. బాధను లోపలే దాచుకుంది. భర్త ఆశయానికి భంగం కలగకుండా జీవించింది. ఆమె త్యాగం అనేది ఘోష అనేది లేకుండా జరిగేటువంటి ఒక మహాయజ్ఞంతో సమానం. ఊర్మిళ ఆదర్శ గృహిణిగా రామాయణంలో యుద్ధవీరుల యొక్క గాథలు మనకి ఎక్కువగా వినిపిస్తాయి. కానీ ఆ వీరులు నిలబడేందుకు పునాదులు వేసినటువంటి అదృశ్య శక్తి ఈ ఊర్మిళాదేవి యొక్క త్యాగమే. ఊర్మిళ లేకుండా లక్ష్మణుడు లేడు, లక్ష్మణుడు లేకుండా రామకార్యం పూర్తి కాదు. కాబట్టే ఊర్మిళాదేవి రామాయణంలో మౌనంగా నిలిచినటువంటి ఒక మహాశక్తి అయింది. ఇక లక్ష్మణుడు లక్ష్మణ రేఖ గీసి సీతమును రక్షించాలి అని ప్రయత్నించాడు. కానీ ఊర్మిళాదేవి తన త్యాగంతో లక్ష్మణుడి యొక్క ప్రాణాన్నే రక్షించింది. రామాయణంలో మౌనంగా ఉండిపోయేటువంటి ఈ త్యాగమూర్తి నిజంగా ప్రతి మహిళకు సహనము, శక్తి, పాతివ్రత్యానికి ప్రతీకగా నిలిచింది ఊర్మిళాదేవి. ఊర్మిళాదేవి యొక్క త్యాగాన్ని, ఆమె యొక్క పాతివ్రత్యాన్ని కొనియాడుతూ చాలా స్తోత్రాలే ఉన్నాయి. అయితే ఆమె గొప్పదనాన్ని చాటి చెప్పేటటువంటి ఊర్మిళాదేవి ధ్యాన శ్లోకం ఒకటి ఉన్నది. దాన్ని పఠించడం వల్ల మనసులో నిశ్చలత, ఓర్పు, ఇంకా కుటుంబ సౌఖ్యం కలుగుతుందని నమ్ముతారు. ఆ ధ్యాన శ్లోకం ఏందంటే, జనక వంశజాతాం చ లక్ష్మణ ప్రాణవల్లభాం త్యాగమూర్తిం మహాదేవీం ఊర్మిళాం ప్రణమామ్యహం నిద్రాం స్వీకృత్య భర్తార్దే తపసా భాసితాం తదా పతివ్రతాం శిరోరత్నం సీతా భగినీం భజే నిశం. ఊర్మిళాదేవి నిగ్రహానికి, ఓర్పుకు సంకేతం. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ధైర్యంగా తన కర్తవ్యాన్ని నిర్వహించినటువంటి ఆమెను స్మరించుకోవడం వల్ల దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. మానసిక ప్రశాంతత, ఏకాగ్రత లభిస్తాయి. నిద్ర సంబంధిత సమస్యలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది అని కూడా పెద్దలు చెబుతారు. అటువంటి ఊర్మిళాదేవికి శతకోటి వందనములు.